వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఎమర్జెన్సీ టైంలో డబ్బులు కావాలంటే వెంటనే గుర్తొచ్చేది గోల్డ్ లోన్. కానీ బంగారం లేని సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళు అత్యవసరాలకు ఎవరి దగ్గర చేయి చాచాలి? సరిగ్గా ఇలాంటి మధ్యతరగతి గ్రామీణ ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై గోల్డ్ లోన్ లాగే మీ ఇంట్లో ఉన్న వెండి వస్తువులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. దీనికోసం ఆర్బీఐ లెండింగ్ అగెనెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కొలెటరల్ డైరెక్షన్స్ 2025 పేరిట కొత్త గైడ్లైన్స్ను జారీ చేసింది. ఈ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఇంట్లో ఉన్న ఎలాంటి వెండి తాకట్టు పెట్టొచ్చు, గరిష్టంగా ఎన్ని కిలోల వరకు లోన్ ఇస్తారు? మన దేశంలో బంగారం అనేది ఒక సెంటిమెంట్ అయితే వెండి అనేది సామాన్యుడి భరోసా. ప్రతి ఇంట్లో కాళ్ల పట్టీలో, దేవుడి గదులు కుందలో ఏదో ఒక రూపంలో వెండి ఖచ్చితంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు కిలో వెండి 3 లక్షల రూపాయల దగ్గరగా ఉంది. ఇలాంటి టైంలో ఈ విలువైన వెండిని కేవలం బీరువాలో పెట్టుకోవడం కన్నా అత్యవసర సమయాల్లో దాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇప్పటి వరకు కేవలం అసంఘటిత రంగంలో అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర మాత్రమే వెండి పెట్టి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకునేవారు. కానీ 2026 ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, కోఆపరేటివ్ బ్యాంకులన్నీ ఖచ్చితంగా వెండిపై రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఆర్బీఐ కొన్ని కఠినమైన లిమిట్స్ పెట్టింది. మీ ఇంట్లో ఉన్న వెండి ఆభరణాలు, వెండి నగలు, పూజా సామాగ్రి, వెండి నాణ్యాలను మీరు నిర్భయంగా బ్యాంకుల్లో తాకట్టు పెట్టొచ్చు. స్వచ్ఛమైన వెండి కడ్డీలు, వెండి ఇటుకలు, గనులోంచి తీసిన ముడి వెండి మీద బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వవు. ఒక వ్యక్తి బ్యాంకులో ఎంత బరువు వరకు ఆస్తులను తాకట్టు పెట్టొచ్చో ఆర్బీఐ క్లియర్గా చెప్పింది. బంగారు ఆభరణాలు గరిష్టంగా 1 కేజీ, వెండి ఆభరణాలు గరిష్టంగా 10 కేజీలు, బంగారు నాణ్యాలు 50 గ్రాముల వరకు, వెండి నాణ్యాలు 500 గ్రాముల వరకు తాకట్టు పెట్టవచ్చు. మన వస్తువు విలువలో ఎంత శాతం డబ్బులు అప్పుగా ఇస్తారో చెప్పేదే లోన్ టు వాల్యూ. దీనిపై ఆర్బీఐ సామాన్యులకు మేలు జరిగేలా అద్భుతమైన స్లాబ్స్ పెట్టింది. మీరు తీసుకునే లోను 2.5 లక్షల లోపు ఉంటే మీ వెండి వస్తువు విలువల్లో గరిష్టంగా 85% వరకు మీ లోన్ ఇస్తారు. ఉదాహరణకు మీ వెండి విలువ ₹1,00,000 ఉంటే మీకు 85,000 రూపాయల లోన్గా వస్తుంది. 2.5 లక్షల రేంజ్లో లోన్ తీసుకుంటే మీ వెండి విలువలో గరిష్టంగా 80% లోన్ వస్తుంది. 5 లక్షలు దాటి పెద్ద మొత్తంలో లోన్ తీసుకుంటే ఎల్టీవీ 75%కి తగ్గుతుంది. మీ వెండికి ఎంత రేటు కట్టాలో బ్యాంకులు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. గత 30 రోజుల సగటు ముగింపు ధర లేదా మునుపటి రోజు ముగింపు ధర, ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ రేటునే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే మీ ఆభరణాల్లో ఉన్న పనికిరాని రాళ్ళు, రత్నాల బరువును తీసేసి కేవలం వెండి బరువుకే డబ్బులు ఇస్తారు. ఈ నిబంధనలో కస్టమర్లకు ఆర్బీఐ ఇచ్చిన అతిపెద్ద బ్రహ్మాస్త్రం కంపెన్సేషన్. మీరు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు మీ వెండి ఆభరణాలను ఖచ్చితంగా 7 పని దినాల్లోపు తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల మీ ఆభరణాలు తిరిగి ఇవ్వడంలో 7 రోజుల కంటే 1 రోజు లేట్ అయినా సరే ఆలస్యమైన ప్రతి రోజుకు సంస్థ మీకు ఏకంగా 5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సిందే. ఈ రూల్తో బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే బాధ సామాన్యుడికి తగ్గుతుంది. ఒకవేళ కస్టమర్ లోన్ కట్టడంలో విఫలమైతే ఆ వెండిని వేలం వేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. కానీ వేలానికి ముందు ఖచ్చితంగా కస్టమర్కు 1 నెల ముందు నోటీస్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాతే పారదర్శకంగా వేలం వేయాలి. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త సిల్వర్ లోన్ రూల్స్ భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి. కేవలం వడ్డీ వ్యాపారుల దయ మీద ఆధారపడే మధ్యతరగతి పేద ప్రజలకు ఇది ఒక అతిపెద్ద ఆర్థిక భరోసా. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి కాబట్టి అత్యవసర సమయాల్లో మీ ఇంట్లో ఉన్న వెండి మీకు ఒక ఆపద్బాంధవుడిలా మారబోతుంది.